ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీమాత్రే నమ. కేతు గ్రహము, కేతు జ్ఞానానికి ప్రతీక అంటారు. అంటే కేతువు యొక్క అనుకూలత కూడా ఉండాలి. అంటే ఛాయాగ్రహాలు అంటావు, ఛాయాగ్రహాల్లో రాహుకేతువులు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే వీళ్ళు నోడల్ పాయింట్స్ అంటారు. ఈ నోడల్ పాయింట్స్లో కేతు జ్ఞానాన్ని ఇచ్చే గ్రహం కాబట్టి కేతు మనకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది? ఎందుకంటే కేతువు ప్రస్తుతము పుబ్బా నక్షత్రంలో శుక్ర నక్షత్రంలో ఉన్నారు. ఈ శుక్ర నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే మార్చి మనకి 29వ తారీఖు వరకు కూడా తెల్లవారుజాము వరకు కూడా ఎలాంటి ఫలితాలు జరగబోతాయి అంటే శుక్ర నక్షత్రంలో కేతు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే సహజంగా కుజవత్ కేతు అంటారు. ఈ కేతు యొక్క ఫలితాలను మనం చూసుకునేటట్టయితే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. కేతు యొక్క మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే ముఖ్యంగా వారికి మేషరాశి వాళ్ళ కొంత అనుకూలమైన ఫలితాలు ఉండటం. ఇక్కడ మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి సింహరాశిలో కేతు యొక్క సంచారం వల్ల ప్రధానంగా మేషం, వృషభం, మిథునం, కర్కాటక, సింహం 5వ స్థానంలో ఉంటాడు. పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతాన పరంగా మనం కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. సంతానం ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి చదువులు చదువుకుంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమిటి, ఇష్టమైనవి ఏమిటి అనేది కొంత ఆలోచన చేయండి. దాని తర్వాత ముఖ్యంగా ప్రధానంగా కేతు యొక్క ఫలితాన్ని మనం చూసుకుంటే విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కాపాడుకుంటారు. అదనంగా కొంత శ్రమించాల్సిన అవసరం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సమయంలో మంచి నిర్ణయాలు, విద్యార్థులు సరైన ప్రణాళికాబద్ధంగా చదువుకోవటం, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం, వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించి చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. ఇది విద్యార్థులకి. ఉద్యోగస్తులకి కొన్ని శుభవార్తలు వినటం, అన్ని విధాలుగా సానుకూలంగా ఉండటం, అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. నాలెడ్జ్ అనేది బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే లైఫ్ అనేది కొంత టర్నింగ్ తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు కొత్తగా సానుకూలంగా మంచి ఫలితాలు, మంచి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే పెట్టుబడులు పెడితే అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత గతంలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో మళ్ళీ తిరిగి ప్రారంభంతో వాళ్ళు ఆనందంగా ఉండటం ఒకటి, ఆఫీసులో ఉన్నత అధికారుల యొక్క ప్రోత్సాహం బాగా ఎక్కువ ఉండటం, పూర్వీకుల యొక్క ఆస్తిపాస్తులు ఆర్థిక పరంగా ఉండే డబ్బులు కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కేతు యొక్క మార్పు వల్ల మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మెడికల్ కంపెనీ వాళ్ళకి కానీ అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి కేతు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వాళ్ళకి సహజంగా ఏమిటంటే చతుర్థ స్థానంలో సింహరాశిలో సంచారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. అంటే ఇక్కడ చతుర్థ స్థానం అయింది అంటే తల్లి తండ్రి యొక్క ఆరోగ్యాన్ని మనం ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళకి యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టండి. అలానే ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండొచ్చు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో ఉండొచ్చు. కరెక్ట్గా బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డిస్ప్యూట్స్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ కాదు. లైఫ్లో ఎప్పుడు కూడా పునరపి జననం మనం బతికేది లేదు, పెట్టేది లేదు. ఏదో కళ్ళు మూసుకుపోతాయి కొన్నాళ్ళ తర్వాత, అది గ్యారంటీ. కాబట్టి ఉన్నన్ని రోజులు కూడా ఈగో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించుకొని మనం చూడాలి ప్రపంచంలో ఎలా ఉంటుందంటే ఎలా ఉండబోతున్నారు, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండబోతున్నాడు, తర్వాత ఒక ఆఫీసర్ ఎలా ఉండబోతున్నాడు అంటే వాళ్ళ దగ్గర ఉన్న మంచి విషయాలు మనం నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. ఎంత చదువు చదివినా కూడా మనిషి ఉండేది లేదు, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా మనం ఉండేది లేదు. ఏదో ఉన్నంతకాలం ప్రశాంతంగా జీవించి ముందుకు వెళ్ళాలి. అంటే అభిప్రాయ భేదాలు తొలగించుకోవాలి. అభిప్రాయ భేదాలు తొలగించుకొని సామరస్య వాతావరణం ఏర్పడే అవకాశాలు అనేవి మీకున్నాయి. ఏర్పరచుకోండి అని కూడా చెప్తున్నాను. సమాజంలో మీ మాట యొక్క విలువ బాగా పెరగటం ఒకటి,
అంటే మీరు ఏం చెబితే అది విలువ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలా రియల్ రంగంలో వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటాం, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటాం, లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాం. మొండి బాకీలు వసూలు కావటం, పెండింగ్ పనులు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కోర్టు సమస్యలు కూడా పిత్రార్జితం ద్వారా వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సమాజంలో మీరు ఏం చెప్తే అది మాటకు విలువ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ శత్రువులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు? ఈ మధ్యకాలంలో ఏంటంటే ఆ శత్రువుల్ని కూడా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళని. అయితే ఇక్కడ మంచివాళ్ళ కంటే కూడా చెడ్డవాళ్ళ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఇవ్వద్దండి. నిజంగా లైఫ్ లాంగ్లో ఎలాంటి మంచి వాళ్ళు ఉండబోతున్నారు అనేది కూడా చూసుకోండి. అలానే ఉద్యోగస్తులకు వచ్చేటప్పుడు కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కొంత ప్రతి విషయాన్ని కూడా పక్కన కొలీగ్స్కి చెప్పకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళండి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు చేసుకోండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మిథున రాశి వారికి కేతు గ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుంది? కేతు యొక్క సంచారం వల్ల తృతీయ స్థానంలో సింహరాశిలో, అందులో ఈ ఏదైతే పుబ్బా నక్షత్రంలో శుక్ర నక్షత్రంలో ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ, రైతులకు కానీ అనుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక స్థితిగతులు కొద్ది వరకు, అంటే పరిపూర్ణంగా కాదు, ఓ 50% పర్వాలేదు అని అనిపించుకుంటారు. అలానే ఇక్కడ అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగటం, అక్క చెల్లెల మధ్యలో సఖ్యత, ఉద్యోగ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, వ్యాపార పరంగా కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా ఛాలెంజ్గా అంటే లైఫ్లో ఎలా సాధించాలి, లైఫ్లో ఎలా ఉండబోతున్నాను, ఎలా లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి అనే ఆలోచనలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు అనవసరంగా మాట్లాడటం, అంటే అన్ని రహస్యాలన్నీ కూడా మనం చెప్పటం, పై అధికారులకు వెళ్ళటం, ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అందరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు, బ్లైండ్గా నమ్మితే కూడా చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరితోటి కూడా వాదనలు పెట్టుకోవద్దండి, డిస్కషన్స్ అవసరం లేదు. అంటే కొంతమంది ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు, సమాజంలో చాలామంది కూడా ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళని మనం ఆలోచన చేసే చేయాలి. నిజం చెప్పాలంటే ఎదుటి వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎదుటి వాళ్ళు ఎవరిని ఇష్టపడుతున్నారు, అసలు మనం చెప్పే మాటను వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా చేసుకోలేదా అనే విషయాన్ని మీరు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోవాలి, ప్రతిదాన్ని కూడా మీరు చూసుకొని ముందుకెళ్తే లైఫ్ని మనకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి, నూతన వ్యాపారంలో అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విద్యార్థులు కొంత అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. జ్ఞాన సంపద ఇచ్చేది ఏంటంటే కేతువే. కేతు జ్ఞానాన్ని ఇస్తాడంటాడు. అందువల్ల జ్ఞానాన్ని పెంపొందించుకోండి. జ్ఞానం అంటే ఏమిటంటే చాలామందికి తెలియని ప్రక్రియ ఏంటంటే, నేను ఐఐటీలో ఎంటెక్ చేశానండి, ఎంఎస్ చేశానండి, నాకు బ్రహ్మాండమైన జ్ఞానం ఉందని అనుకుంటారు. ఆ జ్ఞానం అవసరమే, నెససరీనే. ప్రాపంచిక జ్ఞానం కూడా చాలా అవసరం మనిషికి. ప్రపంచంలో ఎలా ఉన్నారు, సమాజంలో ఎలా ఉన్నారు, సమాజంలో మనం ఎలా ఉండబోతున్నాం, ఎవరిని ఎలా అనబోతున్నాం అనేది లెర్నింగ్ ఒకటి, గుణపాఠం లాంటిది. అది నేర్చుకొని ముందుకెళ్తే మనకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి కేతుగ్రహం యొక్క ప్రభావం, అంటే కేతు ద్వితీయ స్థానంలో పుబ్బా నక్షత్రంలో ఉండటం వల్ల ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా స్థిరత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేయటం, ఉద్యోగం అనేది పర్మనెంట్ కావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. మనం ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తి వ్యాపార పరంగా నిలకడగా ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆహార విషయాల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, అలానే వ్యాధులు రాబోతున్న వాళ్ళు కానీ రాకుండా కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆహార విషయాల్లో కొంత నియమాలు పాటించండి. అలానే ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి. అంటే డబ్బులు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండండి. అంటే అన్నోన్ పర్సన్స్కి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా, నిజంగా ఇవ్వాలా అక్కర్లేదా అనేది ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. స్నేహితులు, బంధువులు కొంత మోసగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్నేహితులు కానీ, బంధువులు కానీ కొంత మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆహార విషయాల్లో మనం ఏ ఆహారం పడట్లేదో అనేది మనం చూసుకొని ముందుకు వెళ్ళండి. అలానే చెవి, ముక్కు, గొంతు, లంగ్స్, నిమోనియా సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత జాగ్రత్త ఉండాలి. అంటే కొన్ని పదార్థాలు, స్వీట్లు కానీ,
ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అలానే కూల్ వాటర్ గానీ, వింటర్ సీజన్‌లో తిరగటం గానీ, ఇలాంటివన్నీ గూడా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఆరోగ్యం మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్త ఉండాలి. విద్యార్థులకు అనుకూలమైన కాలం ఉంటుంది. కుటుంబ పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. అంటే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. అంటే లైఫ్‌లో ఎప్పుడూ గూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుండాలి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య బంధం అనేది ఉండాలి. దానికి మనం కృషి చేయాలి. అంటే లౌకిక జ్ఞానం అవసరం. అనవసరమైన కోపాలకి, అనవసరమైన మానసికంగా ఆందోళన ఉండకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఆపుకోవాలి. దాన్ని మనం ఆపుకొని ముందుకు వెళ్ళామనుకోండి మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మన చేతుల్లోనే ఉంటుంది ఎక్కువ పర్సెంట్. నిజం చెప్పాలంటే కేతు జ్ఞానకారకుడు అంటారు. మన జ్ఞానం అనేది ఏంటి? కేవలం నాట్ ఓన్లీ మన ఎడ్యుకేషను, ప్రాపంచిక జ్ఞానం కూడా తెలుసుకుండాలి. ప్రపంచంలో ఉండే జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకున్నాం అనుకోండి లైఫ్‌లో మనం లీడ్ చేసినట్టే జీవితం అంతా కూడా. 100% సక్సెస్ దిశలోనే ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. సింహరాశి వారికి కేతు గ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అంటే జన్మంలోనే ఉంటాడు కేతు. పుబ్బా నక్షత్రమైన శుక్ర నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి అవకాశాలు ఉంటాయి? అంటే ఈ రాశి వారికి కొంత కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అకస్మాత్తుగా కొన్ని లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఎంతో ఆలస్యంగా అంటే ఎంతో కాలము అమ్ముడుపోని వస్తువులు అమ్ముడు పోవటము, ఎంతో కాలం నుంచి దీర్ఘకాలం నుంచి మనకు పనులు జరగకుండా పెండింగ్ ఉన్న పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొంత ప్రమోషన్లు, పనులు త్వరగా జరగటం ఒకటి. అలానే వివాహ సంబంధాల విషయంలో ముందుకు వెళ్ళటం, శుభ కార్యక్రమాల నిర్వహణ చేసే అవకాశాలు ఎక్కువ ఉండటం, జాబ్ అంటే ఉద్యోగపరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా కొంత చేంజ్ అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా కూడా కొంత ఎదుగుదల జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదలతో పాటు ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం ఒకటి. ఖర్చుల యొక్క నియంత్రణ కాపాడుకోవాలి. అంటే ఎక్స్‌పెండిచర్స్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అనేది చూపించాలి. అలానే కుటుంబ సభ్యుల మధ్యలో ఆనందం ఉంటుంది. ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది. సంతోషకరంగా గడిపే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ప్రమాదాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రమాదాలు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అంటే ప్రమాదాలంటే ఏమిటి? వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. అనవసరమైన ఇబ్బందులు, అనవసరమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సానుకూలంగా కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి కానీ వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. కన్యా రాశి వాళ్ళకి కేతుగ్రహం యొక్క ప్రభావం ఏంటి? అంటే వ్యయస్థానంలో ఉన్నాడు. పుబ్బా నక్షత్రంలో శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఖచ్చితంగా ఏదైతే చేయాలనుకున్న పనులు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఆలస్యం చేయొద్దండి. లైఫ్‌లో ఏదైతే చెడు వ్యసనాలు ఉంటాయో అలాంటి వ్యసనాలకు కొంత దూరంగా ఉండటం ఒకటి. స్త్రీ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే స్త్రీలు మగవాళ్ళ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు కూడా బోత్ మెంబర్స్, బోత్ మేల్ అండ్ ఫీమేల్. అయితే ఇక్కడ వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన ప్రమాదాల్లో కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాహన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే డ్రైవర్‌ని పెట్టుకోండి. గొంతు సంబంధమైన అనారోగ్యాల విషయంలో కొంత శ్రద్ధ పెట్టండి. అప్రమత్తంగా ఉండండి. అలానే ఆరోగ్య విషయంలో కంపల్సరీ కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యం ఒకటి, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత పెద్ద మార్పులు జరగకపోయినా కొంచెం ఫేవరబుల్‌గా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే వ్యాపార రంగంలో ఒక అడుగు పెట్టొచ్చు. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఎక్స్‌పెండిచర్స్ పెరగకుండా ఏ వ్యాపారం పెట్టదలుచుకున్నా కూడా తక్కువ పెట్టుబడితోటి స్మాల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే తక్కువ పెట్టుబడి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా పెట్టుబడి పెట్టి నష్టపోవద్దండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకి గతంలో ఏదైతే ఉద్యోగం, వ్యాపారం అలానే ఎడ్యుకేషన్ ఇవన్నీ ఆపారో మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా సరే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. ఒక ప్లాన్ మీద ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే నూతన వ్యాపారాలు
అంటే కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ వాళ్ళకి కానీ వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ఎవరి సలహాలైనా సరే పాటించి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలుంటాయి. కొంత పనులలో జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. లేట్ జరిగే అవకాశం ఉంటాయి. ఆ లేట్ రాకుండా చూసుకొని శ్రద్ధగా ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలుంటాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఏదైనా సరే ఒక వ్యసనం అనేది కాదు, జీవితంలో వ్యసనం అనేది మనిషిని చంపేస్తుంది. ఆ వ్యసనాలకి దగ్గర వ్యసనం అంటే ఏంటంటే సినిమా చూసుకోవచ్చు, భోజనం చేయొచ్చు, ఫ్రెండ్స్‌తో మాట్లాడొచ్చు. కానీ లైఫ్‌ని కూడా చాలా ఇంపార్టెంట్. నీ వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో పిల్లలుంటారు, భార్య ఉంటుంది, తల్లిదండ్రులుంటారు. వీళ్ళందరినీ కూడా గమనించి మీరు ముందుకు వెళ్ళండి. అందువల్ల జాగ్రత్తగా 29వ తారీఖు వరకు కూడా కొంత ప్రమాదాలు జరగకుండా ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టండి. ఏ పదార్థం తినకూడదో, ఏ పదార్థం పడదో ఆ పదార్థాన్ని తినకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. తులారాశి వాళ్ళకి కేతు యొక్క ప్రభావం ఏమిటి అంటే, తులారాశి వాళ్ళకి లాభస్థానంలో కేతు ఉండటం, పుబ్బా నక్షత్రమైన శుక్ర నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే, ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు బాగా ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగ పరంగా ప్రమోషన్లు, వ్యాపార పరంగా నూతన వ్యాపారాలు చేయాలనే ఒక ఆలోచనలు కూడా బాగా పెరుగుతుంటుంది. అయితే దీని తర్వాత సుఖాల మీద కూడా మోజు పెరగటం, లగ్జరీగా ఉండాలని, సుఖము సౌఖ్యము ఇలాంటివన్నీ కూడా అనుభవించాలని ఒక ఆలోచనలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే భౌతిక సుఖాల గురించి వెంపర్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే లైఫ్‌లో భౌతిక సుఖాల గురించి వెంపర్లాడే అవకాశాలు ఉండటం ఒకటి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు బాగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైతే వ్యసనానికి బానిస కావటం ఒకటి, ఆ వ్యసనానికి బానిస కాకుండా కావటం ఒకటి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండటం, బాండింగ్ అనేది లేకపోవటం, ప్రేమ అనేది ఎప్పుడు కూడా డబ్బిచ్చి కొనుక్కునే వస్తువు కాదు. అది లవ్ అట్రాక్షన్ అనేది మనసులోంచి భావన అనేది రావాలి. తప్పుడు ఆలోచనలు కానీ, కొన్ని తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకూడదు. భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కడ కూడా మనం ఏది తప్పు చేస్తున్నాం అనేది మనం సమీక్ష చేసుకోవాలి. అంటే పునరావృతం చేసుకోవాలి. అంటే లైఫ్‌ని ఎలా లీడ్ చేసుకోవాలి, మనం ఎలాంటి మనుషులతో కలవాలి, నిష్ణాతులైన వ్యక్తులు, ఎమినెంట్ పర్సన్స్‌తో కలవటం వేరు. కానీ మన లైఫ్‌ని మనం బతికున్నంత కాలం కూడా పర్ఫెక్ట్‌నెస్ చేసుకోవాలంటే ఏమిటంటే, పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంటే ఒక ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ లైఫ్‌ని లీడ్ చేసుకొని, స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరుగున వాడే పూర్ణుడవుతాడు. అంటే మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే కుటుంబ సభ్యుల మధ్యలో బంధం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే వ్యాపార పరంగా నూతన వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన గృహాలు కొనుగోలు చేయటం, పొలాలు, ల్యాండ్స్ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. కెమికల్ కంపెనీలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, కన్స్ట్రక్షన్లో కానీ పెట్టుబడులు చేయటం, రైతులకి అనుకూలంగా ఉండటం, పొలాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉన్నా మీరు ఏదైతే చెడు నిర్ణయాలు తీసుకుంటారో అవి దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి కేతు యొక్క ప్రభావం ఏంటి? వృశ్చిక రాశి వారికి సహజంగా 10వ స్థానంలో, దశమ స్థానంలో కేతు యొక్క సంచారం, కేతువు కూడా శుక్ర నక్షత్రమైన పుబ్బా నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే, సహజంగా దశమ స్థానంలో ఉంటే వృత్తిపరంగా మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవటం ఒకటి. విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. ప్రయోజనాలు అంటే శుభవార్తలు వినటం, శుభ కార్యక్రమాలు నిర్వహణ చేయటం ఒకటి. కెరీర్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే మన ఎగ్జామినేషన్ రాస్తున్నా, అలానే ఐఐటీలో కానీ, ఎంసెట్ కానీ, ఇంజనీరింగ్ చదువుతున్నా, ఎంఎస్ చదువుతున్నా, ఎంబీబీఎస్ చదువుతున్నా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి. అలానే ఉద్యోగపరంగా విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉన్న ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం ఒకటి. ఉద్యోగం మారాలనుకునే వారికి కూడా మంచి శుభవార్తలు. వాళ్ళు ఎక్కడైతే ఎక్స్చేంజ్ అవుతారో వాళ్ళ ఊర్లకి వెళ్తారో అలాంటి వాళ్ళకు కూడా అప్లై చేస్తే జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలామంది వ్యాపారస్తులకు లాభాలు రావటం, భాగస్వామ్య వ్యాపారం, ప్రేమ పెళ్లిల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే ప్రేమించుకుంటున్నారో యువకులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని చేసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే మనం ఎన్హాన్స్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి.
అంటే వాళ్ళ యొక్క రికగ్నైజ్డ్, అంటే వాళ్ళ వృత్తిని గుర్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క నీతి నిజాయితీ గాని, హానెస్టీ గాని ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వాళ్ళ నీతి నిజాయితీని నిరూపించుకోవచ్చు. కానీ లిటిగేషన్స్ వైపు వెళ్ళకూడదు. ఎక్కడైతే లిటిగేషన్స్ ఉంటాయో అలాంటి వాట్ల వైపు వెళ్ళకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మన లైఫ్ అనేది లీడ్ చేసే అవకాశాలు ఖచ్చితంగా, అంటే ప్రతిదాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ధనస్సు రాశి వారికి కేతు గ్రహం యొక్క ప్రభావం ఏంది? కేతు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. పుబ్బా నక్షత్రమైన శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. అయితే ఈ 29వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది అని చూస్తే భాగ్యస్థానంలో కేతు ఉంటాడు. భాగ్యస్థానంలో కేతు ఉండటం వల్ల ఏంటంటే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఏదైతే పెండింగ్ సమస్యలు ఉంటాయో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవటం, సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరిగి మీ పనికి గుర్తింపు లభించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే సామాజిక రంగాల్లో కానీ సేవా కార్యక్రమాల్లో ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా గుర్తింపు రావటం ఒకటి, అనుకూలంగా ఉండటం ఒకటి, ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉండటం, ఉద్యోగంలో కొంత మార్పులు జరగటం, గతంలో ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా మళ్ళీ ప్రారంభం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు చక్కని జీవితాన్ని గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాల నిర్వహణ, పెళ్ళిళ్ళలో ముందుకు ఉండటం ఒకటి, అలానే తల్లిదండ్రుల యొక్క విషయంలో బంధం బాగా పెరగటం ఒకటి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరగటం ఒకటి, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ గ్రోత్ కావటం ఒకటి, ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తగ్గిపోవటం ఒకటి, మొండి బాకీలు వసూలు కావటం, ఏదైతే అప్పులు రుణాలు ఉన్నాయో రుణ బాధలు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనుసు రాశి వాళ్ళకి. కాబట్టి కొద్దిగా వాళ్ళు కొద్దిగా లౌకిక విధానంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని కూడా కొంత ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి. విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. కానీ విద్యార్థులు అధిక శ్రమ చేసి ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మకర రాశి వారికి కేతు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి ఇక్కడ మకర రాశి వాళ్ళకి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి, వాహన ప్రమాదాలు లేకుండా చూసుకోండి. అయితే మిగతా విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. గత కాలం నుంచి ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్లు ఈ దశలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటారు. వివిధ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లాన్స్ వేసుకోండి. నూతన వ్యాపారాలు అడుగు పెట్టండి. నూతన ఉద్యోగాలకు వెళ్ళండి. ఉద్యోగ పరంగా ఇబ్బందులు ఉండవు. ఉద్యోగం ఉన్నవారికి కూడా తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార రంగంలో వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ఏర్పడటం ఉంటుంది. ప్రేమ పెళ్లి వ్యవహారాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రేమ వివాహాలు జరుగుతాయని అర్థం. శుభ కార్యక్రమాల నిర్వహణ, అలానే శుభ కార్యక్రమ నిర్వహణ అంటే ఓన్లీ వివాహాలే కాదు, గృహప్రవేశాలు ఉండొచ్చు, గృహారంభాలు ఉండొచ్చు, అంటే గృహారంభం అంటే శంకుస్థాపన ఉండొచ్చు, అలానే మన మీద పెళ్ళిళ్ళు చేయాల ఆర్గనైజేషన్ కావచ్చు. బట్ ఏదైనా సరే వాళ్ళకి వాహనాలకు ఏదైనా కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేయటం, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు వీళ్ళు. ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ బట్ వాహన ప్రమాదాలు, కోర్టు సమస్యలు, పిత్రార్జిత విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. అంటే కోర్టు సమస్యలు ఉంటాయి. పిత్రార్జిత సంబంధించిన విషయాల్లో కానీ అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లోపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లోపించకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కుంభరాశి వారికి కేతు యొక్క గ్రహం యొక్క ప్రభావం ఏంటి? కుంభరాశి వారికి సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం. కేతువు కూడా పుబ్బా నక్షత్రమైన శుక్ర నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం బాగా పెరగటం, ప్రణాళికాబద్ధంగా చేయాలనుకోవటం, ఒక ప్రణాళికను అనుసరించి ముందుకెళ్ళటం వల్ల వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కొత్త నిర్ణయాలు
విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరటము, అలానే వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి కాలం అనేది గుర్తుంచుకోండి. ఇది ఈ రాశి వారికి వచ్చేటప్పుడు అంటే కేతు యొక్క ప్రభావం వల్లనే, అంటే కేతు మంచి చేస్తాడు, మిగతా గ్రహాలు అనేది కాదు. అయితే సరైన సమయంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ మాటకు విలువ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మీరు చెప్పే విషయాలు అందరూ శ్రద్ధగా వినే అవకాశాలు ఉంటాయి. మీలో ప్రతిభ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆనందంగా ఉంటారు. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కమ్యూనికేషన్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. అయితే కేతు యొక్క ప్రభావం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అని అంటే, దీనిలో నెగిటివ్ కూడా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ రాకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా, ఇద్దరు ఒకళ్ళ మాటను ఒకళ్ళు అర్థం చేసుకుని అపార్థం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. అలానే అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ, అలానే పిత్రార్జితం విషయంలో కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, అలానే కెమికల్ కంపెనీ రంగంలో ఉన్న వ్యక్తులందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చాలా ఇంపార్టెంట్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే కొత్త నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిదే. ఉద్యోగ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నిర్ణయం తీసుకోవటంలో చాలా జాగ్రత్తగా అనుసరించి నిర్ణయం తీసుకోండి. సరే, భార్యాభర్తల మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో భార్య ఒక మాట అన్నా, భర్త ఒక మాట అన్నా ఏదో రకమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళితే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే చాలా విషయాల్లో కూడా ప్రతి వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళండి. మీనరాశి వారికి కేతు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలో షష్టమంలో కేతు యొక్క ప్రభావం వల్ల వాళ్ళకి బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఒకటి ఉండటం, ఒకటి రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ వాటిల్లో ఇళ్ళు పొలాలు కొనుగోలు చేసే విషయాలు, ఉద్యోగంలో కొంత మార్పులు, వ్యాపార పరంగా భాగస్వామ్యంలో మార్పులు, బాగా ఆకర్షణీయంగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కేతు శుక్రుడు యొక్క నక్షత్రంలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో 6వ స్థానం చాలా మంచి స్థానం కాబట్టి శత్రులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఉంటే శత్రువుల పైన విజయం సాధించడం, కష్టపడిన దానికి పూర్తిగా ప్రయోజనం ఉండటం, ఆదాయం బాగా పెరగటం వల్ల ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడటం, ఒకటి ధైర్యంతో పెద్ద సవాళ్లను అధిగమించే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అన్నిట్లా కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే పిత్రార్జితం కలిసి రావటం, ఒకటి ఇల్లు కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. త్వరగా వాళ్ళ యొక్క పనులన్నీ కూడా వేగవంతమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుభకార్యక్రమాల నిర్వహణ, ప్రేమించుకున్న యువతి యువకులు వివాహాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కెమికల్ కంపెనీ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన వాతావరణం లేదు. మొండి బాకీలు వసూలు అవుతాయి. శత్రువుల మీద వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా మీనరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా తిప్పబడే ఫలితాలు అంటారు. అంటే గోచారం కూడా ప్రాధాన్యత ఉన్నా బర్త్ చార్టు, జన్మజాతకం చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా లైఫ్లో నాకేమి జరగట్లేదు, ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, మ్యారేజ్ జరగట్లేదు, సంతానం కలగట్లేదు, ఒక వ్యాపారంలో నేను ఉండలేకపోతున్నాను, ఇల్లు కొనుగోలు చేయలేకపోతున్నాను చాలామంది చెబుతుంటారు సహజంగా. కానీ నిజం చెప్పాలంటే ఏమిటి అంటే వాళ్ళు బర్త్ చార్ట్ను సరిగా అనుసరించరు. అనుసరించకపోవటం అంటే ఏంటంటే జీవితం అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మన చేతుల్లో ఉండటం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అలానే మన జాతక పరంగా ఏదైతే దోషాలు ఉంటాయో ఆ దోషాలను నివారణ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ఎందుకు పొరపాటు పడుతున్నారో నేను చాలా రీసెర్చ్ చేశాను. నేను 95 దగ్గర నుంచి ఆస్ట్రాలజీలో ఉన్నాను. అది ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు. మా పూర్వీకులందరూ కూడా జ్యోతిష సిద్ధాంతులే. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మా నాన్నగారు బ్రహ్మశ్రీ నాయకంటి కుమారస్వామి శర్మ దైవజ్ఞ అని ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజరు, శ్రీశైలంలో ప్రధాన పురోహితులు కూడా పనిచేశారు. మన జీవితాన్ని నేను పిహెచ్డి చేశాను జ్యోతిష్యంలో. అంటే ఆస్ట్రాలజీ పరంగా ఎందుకు ప్రజలు ఇలా అవుతున్నారని ముందుకు వెళ్ళాను. అంటే ఆస్ట్రాలజీ అంతా కూడా మనం చూసుకునేటట్టయితే ఎందుకు జరుగుతుంది అంటే స్వయంకృత అపరాధం. ఒక అమ్మాయికి పెళ్లి కావాలంటే, ఒక అబ్బాయికి పెళ్లి కావాలంటే వాళ్ళు కరెక్ట్గా జాతకం చూపించుకోలేకపోవటం, నెగిటివ్ పాజిటివ్ అని
ఎంతకీ గురువుగారు పాజిటివ్ చెబుతున్నారా లేదని చూస్తున్నారు. కానీ పాజిటివ్ చెప్పడం వల్ల పెద్దగా ఒరిగేది ఏముండదు. మీరు 10 నిమిషాలు సంతోషిస్తారు. ఇక సంతోషించిన తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత గురువుగారు చెప్పింది జరగట్లేదు అని అనుకుంటారు. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య. లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తేనే లైఫ్ అనేది ఉంటుంది. ఒక జాతకాన్ని చూపించుకునే ముందు మన జాతకంలో దోషం నా వివాహం కావట్లేదు, సంతానం కలగట్లేదు అని అంటే జాతకంలో 100% దోషం ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఏ జ్యోతిష్యుల దగ్గర చూపించినా చూపించకపోయినా మీ జాతకం అనేది ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు షుగర్ వచ్చింది అని అంటే శరీరంలో ఇన్బ్యాలెన్స్ తప్పినట్టే. బీపీ వచ్చిందంటే బ్లడ్‌లో తేడా వచ్చినట్టే. అలానే జాతకంలో వివాహం కాలేదు, సంతానం కలగట్లేదు అని అంటే జాతకపరంగా దోషం ఉన్నట్టే. అది గోచారరీత్యా కాదు. గోచారం అనేది ఏందంటే సహజంగా నేను పదే పదే చెబుతున్నా. ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు వేళ్ళు ఉన్నది బర్త్ చార్ట్. వేళ్ళంటే చాలా ఇంపార్టెంట్ అక్కడ. వేళ్ళ తర్వాత కాండం ఉంటుంది. కాండం తర్వాత కొమ్మలుంటాయి. ఆ కొమ్మల తర్వాత ఆకులుంటాయి. ఆకులు ఎలా ఉంటాయి? వింటర్ సీజన్‌లో రెయిన్ సీజన్‌లో వస్తాయి. వింటర్ సీజన్‌లో అలానే ఉంటాయి. సమ్మర్ సీజన్‌లో కింద పడిపోతాయి. అదే గోచారం అంటారు. గోచారం ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడు కూడా బర్త్ చార్టు, నేము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని D16 చార్ట్స్ అంటే 16 లగ్న కుండల్ని మనం చూస్తేనే జాతకం తెలుస్తుంది. ఎలా పడితే అలా జాతకం తెలియదు. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా జీవితంలో మనిషి బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ స్వయంకృతాపరాధం. నిజమే గురువుగారు చెప్పారు జాతకపరంగా నాకు ఇన్ని సంవత్సరాలైంది పెళ్లి కాలేదు, నాకు ఇన్ని సంవత్సరాలైంది సంతానం కలగలేదు, ఇన్ని సంవత్సరాలైంది నేను డెవలప్మెంట్ చెందలేదు అంటే జాతకపరంగా మీరు పర్ఫెక్ట్గా రెమెడీస్ చేసుకోవాలి. కొన్ని జాతకాల్లో చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, కొన్ని జాతకాల్లో పెద్ద పెద్ద రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ కొంతమంది చేయకుండా ఎంతో ఖర్చు అవుతుంది, 40,000 అవుతుంది, 30,000 అవుతుంది, 50,000 అవుతుందని ఖర్చుకు వెనకాడిన వ్యక్తులే ఫెయిల్ అయిపోతున్నారు ఇక్కడ. అలానే ఖర్చు చేయట్లేదు ఆ మనిషి. రూ. 50,000, రూ. 60,000 సెల్ ఫోన్ కొంటున్నాడు, ఎంజాయ్మెంట్ చేస్తున్నా, అన్ని రకాలు చేస్తున్నాడు. అంటే జీవితానికి మనకు కావాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని డబ్బు ఖర్చు పెట్టాలి. పొద్దుగులు డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. మేము ఎగ్జాంపుల్ చాలామంది చూస్తుంటాం. హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి విశాఖపట్నంలో ఉంటాడు. దానికి ఖర్చు అవుతుందని కొంతమంది వెనకాడే వాళ్ళు ఉంటారు. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో డబ్బు పెట్టి కొనుక్కోవాలి, చెడుని డబ్బు పెట్టి వదిలేయాలి. అలాంటివి మన వాళ్ళకి చేత కావట్లే. చాలామందికి కూడా మేము రీసెర్చ్ చేస్తే ఎందుకు లైఫ్లో వీళ్ళు పొరపాటు పడుతున్నారు, నిజంగా ఎందుకు, అసలు ఎందుకు వీళ్ళని బాగు చేయాలని ఒక నేను ఆలోచన చేస్తుంటాను. అంటే మా ఫాదర్ కానీ మేము కానీ గతంలో డిస్కషన్ చేసేవాళ్ళు ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోతున్నారంటే నిజంగా జాతకపరంగా కొంతమంది ఏం చేస్తారంటే మొండిగా ఉండటం, ఒక వృత్తి ఒక వృత్తి ప్రొఫెషన్లో ఆస్ట్రాలజీ పరంగా వెళ్ళాలంటే అలా చేయలేకపోవటం, ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన వృత్తి చేయటం, ఇష్టం వచ్చినట్టుగా రాజకీయంలోకి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో వద్దు అని అంటే రాజకీయంలో పోటీ చేయటం, డబ్బులు పోగొట్టుకోవటం. కొంతమంది బాబు ఈ ఇల్లు కొనుక్కోండి, మీ దగ్గర డబ్బులున్న ఇల్లు కొనుక్కోండి అని చెబితే కొంతమంది కొనుక్కోలేకపోవటం. ఎందుకంటే సలహాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లైఫ్లో. ప్రతిదీ కూడా ఆస్ట్రాలజికల్గా బేస్లో ఆస్ట్రాలజికల్గా అనుసరించి ఆస్ట్రాలజీలో ఏముంది, మ్యారిటల్ స్టేటస్ కానీ, అలానే మనకి చిల్డ్రన్స్ కానీ, ఇన్కమ్ గ్రోత్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, అలానే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, అలానే ఏదైతే ఇళ్ళు కొనుగోలు చేయాలన్నా, ల్యాండ్స్ కొనుగోలు చేయాలన్నా, హెల్త్ పరంగా ఉండే విషయాలు కానీ చాలా జాగ్రత్తగా అనుసరించి లైఫ్లో ముందుకెళ్ళాలి. ఎక్కువ కాలం చాలామంది కూడా ఈ మధ్యన ఎక్కువ కాలం బతుకుతున్నారు అనుకుంటున్నారు. పాత వాళ్ళంతా 80, 85, 90 అలా బతికారు. కానీ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే 50 ఏళ్ళు 55 ఏళ్ళు కాగానే ఆ లైఫ్లో అతను ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావటం, బీపీ రావటం, షుగర్ రావటం. చూడండి ప్రతి 10 మందిలో ఎక్కువ మంది షుగర్ ఉంటుంది. చాలామంది ఇంట్లో షుగర్ లేకపోయినా ఒంట్లో షుగర్ గ్యారంటీగా ఉంటుంది. అంటే లైఫ్ అనేది గ్యాస్ ట్రబుల్ రావటం. అందువల్లే పాత రోజుల్లో చిన్నప్పుడు వివాహం చేసేవాళ్ళు 24, 25కే చేస్తే ఖచ్చితంగా తండ్రికి 78 ఏళ్ళు వచ్చేటప్పుడు 53 ఏళ్ళ కొడుకుండేవాడు. అవన్నీ అనుసరించాలి కొన్ని విషయాలు. అంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది అనుసరించండి. అనుసరిస్తే 100% వాళ్ళ యొక్క జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఆస్ట్రాలజీ పరంగా నిజంగా రెమెడీస్ ఏంటి, నిజంగా ఏం చేయాలి, కొంతమంది చెబుతుంటారు రకరకాలుగా ఈ మధ్య కాలంలో. ఉప్పు దీపం పెట్టండి, అసలు వాస్తవంగా శాస్త్రంలో లేదు, వేదంలో ఎక్కడా లేదు. ఉప్పు దీపం పెట్టండి, ఆ కొబ్బరికాయ ఇక్కడ కొట్టండి, అన్నదమ్ములు ఉంటే ఈ సంక్రాంతికి ఇది చేయండి. ఇవన్నీ కొంచెం ఫూలిష్నెస్ మాటలు చాలామంది వింటుంటారు ఈ మధ్యన. అంటే డబ్బులు ఖర్చు చేయలేని విషయాలు వింటుంటారు. అలాంటివి కాదు, నిజంగా కొన్ని జాతకపరంగా చిన్న చిన్న మంత్రాలు చదువుకునేవి ఉన్నాయి,
కొంతమంది జాతకంలో పెద్ద పెద్ద హోమాలు చేసేవి ఉన్నాయి, మధ్య రకంగా హోమాలు అభిషేకాలు చేసేవి ఉన్నాయి, రకరకాల రెమెడీస్ ఉంటాయి దానికి. అంటే మన శక్తిని బట్టి మనం చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మీకు శక్తి లేదు కదా అని మనం ఏదో చిన్న రెమెడీ చెప్పిన తర్వాత మీరు ఆశపడుతూ ఉంటుంటారు, నిజంగా జరుగుతుందా లేదా అని. అంటే రైతులు పాపం వర్షాని కోసం ఎదురు చూస్తున్నట్టుగా మీరు కూడా గురువుగారు చిన్న రెమెడీ చెబితే చాలే అనుకుంటా. కాదు, కొన్ని జాతకాలకు పెద్ద రెమెడీస్ ఉంటాయి, మధ్య రకమైన రెమెడీస్ ఉంటాయి, అసలు రెమెడీ చేయక్కర్లేదని కూడా చెప్తాం మేము. ఒక మంత్రంతోనే పోతుంటుంది. కానీ నిజంగా ఏమిటి అనేది తెలుసుకోవాలి. కానీ ఉప్పు దీపాలు అవన్నీ కాదు, మంత్రం అన్న చేయాలి, నవగ్రహాల ప్రదర్శనం చేయాలి. జాతకం ఏ అయితే గ్రహం బాగలేదు దానికి జపం కానీ, అభిషేకం కానీ, హోమం కానీ, పాశుపతాస రుద్రాభిషేకాలు కానీ, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఇలాంటివన్నీ చేయకుండా నేను జ్యోతిష్యుడి దగ్గర చూపించుకున్నానండి, ఆయన బాగానే చెప్పాడు, నాకు సంతోషకరంగా చెప్పాడు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తికి నేను చెబుతూ ఉంటే, గురువు గారండి ఇప్పుడు నెగిటివ్ ఉన్నది నెగిటివ్ చెప్పాలి, పాజిటివ్ ఉన్నది పాజిటివ్ చెప్తారు. అసలు జీవితంలో పాజిటివ్నే లేదనుకోండి ఏం చేస్తాం? కొంతమంది పాజిటివ్ కూడా ఉంటుంది, ఫుల్ పాజిటివ్ ఉంటుంది, కొంతమంది నెగిటివ్ ఉంటుంది. యోగాలు అనేవి కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి జాతకంలో మన కంప్యూటర్లో కొట్టంగానే యోగాలను కనపడుతుంటాయి. గజకేశ్వర యోగం అని, రవి బుధాదిత్య యోగం అని, చంద్రమంగళ యోగం అని. అన్ని యోగాలు అందరికీ ఉండవు. ఏదో కొన్ని కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే యోగాలు ఉంటాయి, కానీ అందరికీ కూడా బుధాదిత్య యోగాలు, చంద్రమంగళ యోగాలు మాకు బాగా ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి అని అనుకోవద్దండి. నిజంగా యోగం ఉందే లేదో తెలుసుకోండి. యోగం అంటే ఏంటంటే 2 గ్రహాల యొక్క కలయిక. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు అనుసరించండి. అయితే www.nayakanti.com, www.nayakanti.in చూడండి. నేను 15 పుస్తకాలు రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళకి రాశాను. నేను కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే వివాహ మార్తాండము, జాతక చంద్రిక, బృహత్ పరిహార సింధు, ఇలాంటి నెంబర్ ఆఫ్ సర్వదేవతా గోత్ర పౌరులు పార్ట్ 1, పార్ట్ 2, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ అన్ని కూడా రాశాను. ఆ బుక్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి. కావాలంటే రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు కూడా మీరు సంప్రదించవచ్చు. కానీ జాతకం చెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే రండి. ఎందుకంటే మిమ్మల్ని నేను బాగు చేసే స్థితికి రావాలి, మిమ్మల్ని సేవ్ చేయాలి. సేవ్ చేయకుండా కేవలం పొగిడేటట్టయితే జాతకం చెప్పించుకోవడం దండగా, ఓపెన్గా చెబుతున్నాను. మీ కన్సల్టింగ్ ఫీజు కూడా దండగే. నిజం తెలుసుకోండి. నిజం తెలుసుకొని ఆ చిన్న మంత్రంతో పోతుందా, లేకపోతే ఓ టెంపుల్ సంప్రదించాలా, లేకపోతే నిజంగా హోమం చేయాలా, నిజంగా యాగం చేయాలా, అసలు నిజంగా తగ్గుతుందా లేదా, లేకపోతే వేరే దశల్లో కూడా జీవితం అనేది మారుతుందా అంటే ఇన్ని రకాల అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేస్తేనే లైఫ్ అనేది బాగుంటుంది. అందువల్ల నిజాన్ని తెలుసుకుని, నిజం అనేది నిప్పు లాంటిది. సత్యం ఎప్పుడూ కూడా సత్యంగానే ఉంటుంది. అసత్యం ఎప్పుడైనా 10 ఏళ్ల తర్వాత అయినా బయటపడేది. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఖచ్చితంగా బయటపడుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా తప్పకుండా మంచి జరగాలని, శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.